అదేదో తూతూ మంత్రం. ఆయనకు కూడా ఇష్టం లేదు బేసిక్గా. ఎందుకంటే ఆయన కూడా ఎన్నో మల్లన్న పెట్టిన మీటింగ్లో ఆయన షేర్ చేసుకుని వాళ్ళంతా కలిసే ఉన్నారు, మాట్లాడుకుంటారు ఎవ్రీడే. ఇప్పుడు ఆమె ఏదో ఆవేదన వ్యక్తం చేసి ఉంటుంది పెద్ద మనిషి అని. మీ అన్న, మీ తండ్రి, మీ బావ, ఇంకా మీ కుటుంబంలో ఉన్న వాళ్ళు ఎందుకు రెస్పాండ్ కాలే? అంటే మీ మీద చేసిన వ్యాఖ్యలు అవి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అది తెలంగాణ యాస భాష మనమే మాట్లాడతాం కాబట్టి సో మీ మీద కూడా ఆ రకంగానే అన్నారని వాళ్ళు భావించారని అనుకోవాలనా? లేదు, నిన్ను ఏమంటే ఏంది, మాకేం సంబంధం, నువ్వు గంగల పోతే మాకేం సంబంధం, మిమ్మల్ని కుటుంబం నుంచి వెలేసినామని అనుకుంటున్నారా? లేదు, నువ్వు మా కుటుంబం మీద లేకపోతే కేసీఆర్ మీద నా మీద తిరుగుబాటు చేసినావు, నీ గురించి మేము ఎట్లా మాట్లాడతాం? కుటుంబమే, రాజకీయం రాజకీయమే. లేదు, నీకు ఇప్పుడు సపోర్ట్గా నిలబడితే నీకు సింపతి వస్తుంది, మళ్ళీ నువ్వు వచ్చి మళ్ళీ వాటా మీద గట్టిగా కొట్లాడతావు, నువ్వు వెళ్ళిపో అని అనుకుంటున్నారా? ఒక్క సింగిల్ స్టేట్మెంట్ లేదు పార్టీ నుంచి, ఒక సింగిల్ స్టేట్మెంట్ లేదు. ఇంకా మళ్ళీ నేను బీఆర్ఎస్ఏ కండువా కప్పుకోదు, మళ్ళీ నేను బీఆర్ఎస్ఏ అంటది. బీసీల గురించి ఏమో ఈమెనేమో మంచి నిర్ణయం తీసుకుంటే రేవంత్ రెడ్డి అంటది, పార్టీ ఏమో అది చిత్తు కాగితం, ఆ జీవో వల్ల ఏమైందని పార్టీ అంటది.